నమస్కారం. జూద గృహాల వేదికల ఉండే పర్యాటకులను ఆకర్షించే శ్రీలంకలో మరి క్యాసినో పెద్ద 3 రోజుల జాతర పెద్ద ఎత్తున జరగబోతుంది. రేపటి నుంచి మొదలై 25 జనవరి నుంచి మొదలై తర్వాత కూడా జరుగుతుంది. కానీ మన కోళ్ల పందాలు సంక్రాంతికి ఎట్లానో ఇప్పుడు ఈ సీజన్లో పెద్ద ఎత్తున అక్కడ క్యాసినో జాతర జరగబోతుంది. క్యాసినో అంటే జూద గృహాల సముదాయం రకంగా చెప్పాలంటే. కానీ గతంలో అక్కడికి వెళ్ళి ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో ఆడేవారు. ఇప్పుడు కూడా ఉంటున్నారు. ఆఫ్లైన్ ఆడడానికి వెళ్తున్నారు, ఆన్లైన్ కూడా ఆడడానికి వెళ్తున్నారు. ఆ రకంగా ఇక్కడి నుంచి ఆడుతున్నారు, అక్కడి నుంచి ఆడుతున్నారు. ఇది పెద్ద ఎత్తున వ్యసనంగా మారిపోయింది. ముఖ్యంగా మన తెలుగు ప్రాంతాల్లో ఉన్న వారికైతే మొన్నటిదాకా ఇటు దక్షిణ ఆంధ్రప్రదేశ్లో అయితే చిత్తూరు ఆ ప్రాంతంలో జల్లికట్టు ఎట్లాగో బెట్టింగ్లు పెట్టారు. ఉత్తరాంధ్రలో లేకుంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం మిగతా కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ కోళ్ల పందాలు ఎట్లా ఉన్నాయో అట్లానే ఇప్పుడు కోళ్ల పందాలు మోసతీరింది. ఇది రెండు అయినాయి. ఇవాళ శ్రీలంక ఒక భూతల స్వర్గంగా అంటే జూద గృహాల భూతల స్వర్గంగా తయారైంది. దీన్ని అందుకోవడానికి చాలామంది వెళ్తున్నట్టు, సుమారు 300 మంది మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తున్నట్టు ఒక అంచనా. అందులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే వాళ్ళ ఈ 300 మంది లిస్టు తయారు చేస్తున్నారని, ఒక రకంగా చెప్పాలంటే దీని మీద ఆన్లైన్లో చూసిన వాళ్ళని కూడా విచారణ చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. నేను కూడా చూశాను ఇప్పుడు, ఎందుకంటే ఈ మాట్లాడాలి కదా, ఏం జరుగుతుందో తెలవాలి కదా. కనుక మనకు ప్రపంచంలో ఇట్లాంటి క్యాసినోస్ అంటే జూద గృహాలు చాలా ఉన్నాయి. అందులో మనకు దగ్గరగా ఉన్న జూద గృహం ఇది. 15,000 పోను, 15,000 రాను, 30,000లో ఫుల్ ఫ్లైట్లో వెళ్ళి రావచ్చు. అట్లాగే అక్కడ ఖర్చులతో కలుపుకుంటే 60-70,000లో పూర్తి ప్యాకేజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. పోయి రావడానికి అక్కడ ఈ ఖర్చులకు, స్టార్ హోటల్ ఖర్చులకు వాటిని చూసుకుంటే కనుక చాలా ఇవాళ ఏజెన్సీస్, టూర్ ఏజెన్సీస్ తయారైనాయి. ఇప్పటికే వాటి వివరాలు ప్రభుత్వం సేకరిస్తున్నట్టు తెలిసింది. ఎవరో కంప్లైంట్ చేశారట, ఏమనంటే జూద గృహాలకు వెళ్తున్నారు అని ఈడీకి మనకు కంప్లైంట్ చేయడం వల్ల ఈడీ కూడా వీటి వివరాలు సేకరిస్తున్నారని ఒక వార్త వచ్చింది. కనుక ఈ వార్త కనుక నిజమైతే ఇప్పుడు పోయిన వాళ్ళందరినీ, ఇప్పుడు ఎవరైతే గతంలో పోయి వచ్చిన వాళ్ళు ఆడారా లేకుంటే ఇప్పుడు వెళ్తున్నారా, అసలు డబ్బు బాగా చలామణి అవుతుంది కనుక లక్షలు కోట్ల రూపాయలు చలామణి అవుతుంది కనుక దాని మీద ఒక ఎంక్వైరీ జరుగుతుందని తెలుస్తున్నది. కానీ ఏదైనా సరే జూదం అనేది సరైనది కాదు. కాకపోతే మన భారతదేశంలో నిషేధించిన అన్ని గేమ్స్ అక్కడ ఆడుతున్నారు. నేను చెప్పిన భారతదేశంలో నిషేధించిన అన్ని వరుస గేమ్స్ అన్నీ కూడా అక్కడ వాళ్ళకు ఎట్లాంటి లేదు, ఇంకా రుసుములు కూడా ఎక్కువ ఉన్నాయి. అట్లాగే స్టార్ హోటళ్ళకి దగ్గర కొలంబోలో ఏదైతే స్టార్ హోటల్స్ ఉన్నాయో దాని నుంచి 3 కిలోమీటర్ల లోపట్నే ఈ జూద గృహాలన్నీ ఉన్నాయట. వాళ్ళు ఆఫ్లైన్లో ఆడుతూ పోతున్నారు, ఆన్లైన్లో ఆడుతూ పోతున్నారు. ఇది పెద్ద ఎత్తున ఒక రకంగా చేస్తే పెద్దవాడు డబ్బులు ఉన్నవాడు పెట్టుకోవచ్చు. కానీ కొందరు మోజు కోసం, అందులో ఏముందో తెలుసుకోవడం కోసం వెళ్ళిన వాళ్ళు ఎంట్రీ ఫీజుకే భయపడుతున్నారు. ఎంట్రీ ఫీజు చాలా ఎక్కువ ఉన్నది అంటున్నారు. దాంతోపాటు డబ్బులు పోగొట్టుకోవడం తప్ప ఎప్పుడు జూదంలో ఏముంటుంది, ఒకటి గెలుస్తాడు, 10 మంది ఓడిపోతుంటారు. కనుక ఆ ఒక్కడి గెలిచేవాడేమో అమీర్ అవుతాడు, మళ్ళీ ఆ ఒక్కడు కూడా మళ్ళీ అందులో ఆవేశంలోనే డబ్బులు పోగొట్టుకుంటాడు. కనుక జూదాన్ని మన ప్రభుత్వం ప్రోత్సహిస్తలేదు. పేకాట కానీ వీటిల్లో కూడా చాలా రకరకాల గేమ్స్ ఉన్నాయి. అసలు ఒక్కటి చెప్పట్లేదు. మనం దాదాపు ఆన్లైన్ గేమ్స్ చూస్తుంటే వందలాది గేమ్స్ ఉన్నాయి. ఒక 20-30 అయితే చాలా, అంటే మనకు అకౌంట్ల నుంచి డబ్బులు మాయమవుతుంటాయి వెంటనే. ఒకవేళ అట్లా చాలా పెద్ద ఎత్తున ఇవాళ 300 మంది ఈ టూరిజం, ఇది జూద గృహాలు టూరిజానికి వెళ్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా శ్రీలంక పర్యాటక ప్రదేశం. మనకు భారత రామాయణాలతో, ముఖ్యంగా రామాయణంతో ఎక్కువ అనుబంధం ఉన్న దేశం కనుక మామూలు పుణ్యం కోసం, పురుషార్థం కోసం కూడా మనకు ఎవరైతే ఆధ్యాత్మిక పరిమాణాలు వెదజల్లడానికి ఇక్కడి నుంచి పోయిన సందర్భం ఉన్నది. కనుక రేపటి నుంచి ప్రపంచ పర్యాటక దినం కనుక రేపటి నుంచి మొదలయ్యే ఈ దీనిలో క్యాసినోస్కు ఆడడానికే కొన్ని వందల మంది పోతున్నట్టు తెలుస్తుంది. కనుక వారిని వారి కుటుంబాలను ఛిద్రం చేసుకుంటారా పోయి వచ్చి, లేకపోతే సంపాదించుకొని వస్తారా అని తర్వాత సంగతి. కానీ 10 మంది పోతే ఖచ్చితంగా 9 మంది నష్టపోయి వస్తారు. ఎవరో ఒకరిద్దరు లాభపడే అవకాశం ఉన్నా కూడా అది జూదంలో మళ్ళీ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అక్కడ మద్యపానము, అట్లాగే వ్యభిచారము, ఈ రెండు కూడా చెప్తున్నాను. అట్లానే ఈ రకమైన గ్యాంబ్లింగ్లో చాలా డబ్బులు పోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మనకు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ కోళ్ల పందాల వల్ల ఎకరాలకు భూమి కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నిన్నటిదాకా 50 ఎకరాల ఆసామి ఇవాళ నిరుపేదగా మిగిలిపోయిన సందర్భం చూస్తున్నాం మనం. అట్లా కూడా బుద్ధి రాకుండా వచ్చే సంవత్సరం మేము సంపాదించుకుంటాం మళ్ళీ అనే ఒక దాంతో ఉన్నారు. కనుక ఇది సరైనది కాదు. ఏదైనా సరే ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ రకమైన బెడద సరైనది కాదంటున్నాను. ఇంకోటి కూడా, ఎప్పుడు కూడా మనిషి బలహీనతలు కొన్ని ఉంటాయి. అందుకని సుప్రీంకోర్టు ఎప్పుడో అన్నది,
ఇది గతంలో 60లోనే 1960స్లోనే అన్నది ఏంటంటే కొన్ని బలహీనతలను మానవ బలహీనతలు మనం నిషేధించి ఆపలేము, కానీ కొన్ని నిషేధించవలసి వస్తుంది అనుకుంటూ జూదము, మద్యపానము, వ్యభిచారము ఇట్లాంటి మానవ బలహీనతలు వీటిని నియంత్రించాలి చాలా వరకు అన్నారు. అందుకని ఇవాళ మన దగ్గర క్యాసినోస్ లీగల్ కాదు, నియంత్రించడం, అట్లానే ఎట్లాంటి పరిస్థితులు నిషేధించడం, అట్లానే కొన్ని మద్యపానం నిషేధించే సాధ్యం కాదు, దాన్ని తక్కువ కన్జ్యూమ్ చేయడానికి అవసరమైన చేస్తున్నాం. ఇట్లాంటివన్నీ చూసుకుంటే ఖచ్చితంగా రేపు పొద్దున ఈ శ్రీలంకకి వెళ్ళే టూరిస్టులు ఎవరైతే ఉన్నారో టూరిస్టులకు కూడా ఓ రకంగా దెబ్బతలిగే అవకాశం ఉంది. ఎందుకంటే టూరిస్టులను చూసుకొని ఇప్పుడు క్యాసినోకి వెళ్ళే వాళ్ళతో చూసుకొని విమాన రేట్లు కూడా అడ్డగోలుగా పెంచేశారని, స్టార్ హోటల్ రేట్లు కూడా పెరిగాయని అంటున్నారు. కనుక పుణ్యం కోసం వెళ్ళేవారు, పురుషార్థం కోసం వెళ్ళేవాళ్ళు రేపు వెళ్తారు, కానీ పుణ్యం కోసం వెళ్ళేవాళ్ళు శ్రీలంక టూర్ను సాధ్యమైనంత వాయిదా వేసుకుంటే మంచిదని నా సలహా. ఇప్పుడు ఏంటంటే ఎందుకు శ్రీలంక వెళ్ళారని కూడా ఇప్పుడు ఏదైనా భక్తి కోసమో లేకుంటే ముక్తి కోసం వెళ్ళే వాళ్ళకు కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది కదా. అందుకనే ఈ సంబరం అంతా అయిపోయినాక, జూద గృహాల సంబరం అయిపోయినాక నెక్స్ట్ మంత్లో ఫిబ్రవరిలో వెళ్ళడే శ్రేయస్కరం అని నా సలహా. దీన్ని మరి పోయేవాళ్ళు పోతుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు, కానీ ఈడీ దాడులు కనుక మొదలైతే ఈ 300 మంది మాది కాదు, శ్రీలంక వెళ్ళిన ప్రతి వాళ్ళ ఆర్థిక వ్యవహారాలను కూడా పరిశీలించే అవకాశం ఉన్నది. వాళ్ళ అకౌంట్లు డబ్బులు ఎంత చేంజ్ అయినాయి, ఏ రకంగా మారినాయి, ఎంత డబ్బులు పోగొట్టుకున్నారు, ఎంత డబ్బులు ఉన్నాయి అని ఒక రకంగా మనీ లాండరింగ్ కిందకి ఏమైనా కేసులు వస్తాయా అని వేచి చూడాలి. మొత్తం మీద జూదం అనర్థదాయకము, జూదం వల్ల నష్టపోవడం తప్ప ఏముండదు అనే దాన్ని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నమస్కారం.